తెలంగాణ దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా ప్రభుత్వం కులగణన సర్వే చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర కుటుంబ సర్వే అసెంబ్లీ కేబినెట్లో పెట్టలేదని, ఆ సర్వే కేసీఆర్ ఇంటికే పరిమితమైందన్నారు. బీజేపీ మతం పేరుతో దేశంలో విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయాలు చేస్తోందన్నారు. శాసనసభలో చర్చకు పెడితే కులగణన సర్వేపై సమాచారం ఇచ్చిన వారు మాట్లాడితే అర్థం ఉంటుందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కులగణన సర్వేలో సమాచారం ఇవ్వలేదన్నారు. సభ నుంచి నిరసన అంటూ వాకౌట్ చేసిన బీఆర్ఎస్ కు బలహీన వర్గాల మీద ఎలాంటి హక్కు ఉందని ప్రశ్నించారు పొన్నం. పెద్ద ఎత్తున ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం దీనికి నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటకెట్టేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడే బలహీన వర్గాల న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీ చేస్తా అన్నారు. ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఆయన మంచి బీసీ నాయకుడు, ఆయన చేయలే, మహేశ్వర్ రెడ్డి చేసిరు. వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు, కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణన చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలహీన వర్గాలకు వ్యతిరేకులు. వీళ్ళు సాక్షాత్తు నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు, విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాడు. మేము కులాలు ఎన్నో, అందరికీ తెలుసు ఏ కులాలు ఎన్నో రాష్ట్రాల్లో, గ్రామాల్లో కులాల గురించి సర్వే చేసి ఎవరెత్తున్నారో చెప్తే మేము విభజనకు ఇది ఒక మంచి సంప్రదాయం కాదంటాడు. అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు, ఏదో ఎన్నికల కొరకు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం. ఈ విధంగా చేసి మీకు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు.